హాయ్ అండి, నేనైతే ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చెప్తా చూడండి. ఉసిరికాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక వెట్ క్లాత్లో ఉంచండి. ఉంచి మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోండి. దాని తర్వాత ఒక గంజిలో ఆయిల్ పోసుకొని అందులో ఆ ఉసిరికాయలు వేయాలి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే ఉసిరికాయలలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేయొద్దు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఉసిరికాయతో ఎన్ని లాభాలు ఉన్నాయో. ఏమేమి కావాలో చూడండి. ఆవాల్ని మంచిగా వేయించుకోండి. దాని తర్వాత మెంతుల్ని కూడా వేయించుకోవాలి బాగా. దాని తర్వాత ఒక బౌల్లో కారం వేసుకోండి. తగినంత కారం తీసుకోండి, అంటే ఎన్ని ఉసిరికాయలు ఉంటే దానికి తగ్గట్టు కారం తీసుకోండి. కారం తీసుకున్న తర్వాత అందులోనే కారం తీసుకోవాలి. దాని తర్వాత ముందుగా చేసుకున్న పొడులు ఉన్నాయి కదా, మెంతుల పొడి, ఆవాల పొడి, అవి కూడా ఇందులో వేసేసి మంచిగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ తీసుకోండి. సాల్ట్ అంటే టేస్ట్కి తగ్గట్టు, కొందరు తక్కువ తింటారు సాల్ట్, కొందరు ఎక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ తీసుకోండి, ఆ పికిల్కి సెట్ అయ్యేటట్టు. దాని తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకొని మంచిగా గ్రైండర్ చేసుకోవాలి. అది కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉసిరికాయలలో ఈ మిశ్రమం వేసి మంచిగా కలుపుకోండి. బాగా సేపు కలుపుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కటి పెద్ద పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి అన్నిటికీ అంటే మసాలాలు పట్టాలంటే బాగా కలుపుకోవాలి కదా, అందుకే బాగా కలుపుకోవాలండి. బాగా అంటే ఎంత సాధ్యమైతే అంతసేపు కలుపుతూనే ఉండాలి. ఈ రెసిపీ మా అత్తమ్మదండి. మా అత్తమ్మ పికిల్స్ చాలా బాగా పెడతారు. ఉసిరికాయ పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి కానీ ఏది పెట్టినా చాలా బాగా పెడతారు. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆ ఆయిల్ కొంచెం వేడయ్యాక కొన్ని మెంతులు, ఆవాలు, ఎల్లిపాయలు వేసి బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఆ ఆయిల్ అందులో వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోండి. చాలా మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే మసాలాలన్నీ ఉసిరికాయలకు మంచిగా పట్టేటట్టు చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుతూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత ఫస్ట్ డే ఇలా ఉంది, నేను 2 days తర్వాత కలుపుకున్న తర్వాత ఇలా వచ్చిందండి ఉసిరికాయ పచ్చడి. ఎంత బాగా సెట్ అయింది, చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.